బ్రేకింగ్ చూస్తున్నాం. ఓవైపు యుద్ధాలు, మరోవైపు ఆర్థిక సంక్షోభంతో పాక్ కొట్టుమిట్టాడుతోంది. దాయాది దేశంలో ప్రస్తుతం చమురు సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. పాక్ రాజధాని ఇస్లామాబాద్ లో పెట్రోల్ పంపులను 48 గంటల పాటు మూసివేయాలని అక్కడి అధికారిక వర్గాలు ఆదేశాలిచ్చున్నాయి. ఆర్థిక సంక్షోభం, దిగుమతి ఆంక్షలు, రూపాయి విలువ క్షీణత, పతనం కారణంగా ఇప్పుడు పాక్ ఇంధన కొరత ఏర్పడినట్టుగా అర్థమవుతోంది. ఇప్పుడు పెట్రోల్ పంపులను మూసివేయడంతో మరిన్ని ఇబ్బందులు పాక్కు తప్పేలా లేవు. ఇటు రవాణా, రోజువారీ కార్యకలాపాలపై ఇది చాలా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. రైట్, చూడొచ్చు మనం ఇర్ఫాజ్ మెమన్ అని చెప్పి పాకిస్తాన్ కమిషనరేట్ ఇచ్చిన అది ఒక ట్వీట్ ఇస్లామాబాద్ నుంచి వచ్చింది. ఆ నోటిఫికేషన్ ని మనం చూడొచ్చు. ఆఫీస్ ఆఫ్ DDE డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటూ ఆల్ పెట్రోల్ స్టేషన్స్ విత్ ఇన్ ఇస్లామాబాద్ క్యాపిటల్ టెరిటరీ షల్ రిమైన్ క్లోజ్డ్ ఫ్రమ్ 6 AM అంటే ఇవాళ శనివారం ఉదయం 6 గంటల నుంచి మే 10వ తేదీ అంటే మొత్తం 48 గంటల పాటు, ఇవాళ ఉదయం 6 గంటల నుంచి రాబోయే 48 గంటల పాటు ఆల్ పెట్రోల్ స్టేషన్స్ ఇస్లామాబాద్ క్యాపిటల్ టెరిటరీలో ఉన్న అన్ని పెట్రోల్ బంకులు కూడా మూసివేయడానికి అధికారికంగా ఉత్తర్వులు అది డిస్ట్రిబ్యూషన్ చూడొచ్చు. మొత్తం వాటన్నిటికీ కూడా సంప్రదిస్తారు. మొత్తం ఇస్లామాబాద్ నుంచి వచ్చిన ఒక నోటిఫికేషన్. దీంతో ఇప్పుడు అక్కడ ఇంకా ఇబ్బందులు తప్పేలా కనిపించట్లేదు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా సామాన్యులపై ప్రభావం చూపుతుంది. ఆ పెట్రోల్ని అదైతే మొత్తం ఆర్మీకి కూడా తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్మీ వాహనాలకు ప్రస్తుతం నార్మల్ పీపుల్ వాడుతున్న పెట్రోల్ అంతటిని కూడా పెట్రోల్, డీజిల్ని ఆర్మీ వెహికల్స్కి వాడడానికి తరలిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ 48 hours పెట్రోల్ బంక్లని క్లోజ్ చేశారు. ఇస్లామాబాద్లో మొత్తం పెట్రోల్ బంక్స్ అన్ని కూడా మూతపడ్డాయి. రాబోయే 2 రోజులు అంటే శనివారం, ఆదివారం కూడా మొత్తం పెట్రోల్ బంక్స్ అన్ని కూడా క్లోజ్ చేస్తుంటారు. ఇప్పటికే చాలా ATM సెంటర్లు కూడా అక్కడ ఖాళీ అయిపోయినట్టు మనకు ఇన్ఫర్మేషన్ అందుతోంది. అయితే అక్కడ మొత్తం జనాలంతా కూడా బెంబేలెత్తిపోతున్నారు. తినడానికి తిండి లేదు, అక్కడ రోటీ కపడా మకాన్ అంటూ ఇప్పుడు ఉండడానికి కూడా నీడ లేకుండా చేస్తూ ఉన్నారు. బయటకు వెళ్ళాలంటే పెట్రోల్ కావాలి, కానీ అక్కడ నిత్యావసర వస్తువుల ధరలు ఇప్పటికే ఆకాశాన్ని ఉంటాయి. రూపాయి విలువ పతనం అయిపోయింది. బయట పక్క యుద్ధం జరుగుతోంది. ప్రస్తుతానికి భారతదేశం సంయమనంతో ఉంది కాబట్టి వాళ్ళ సివిలియన్స్ మీద అయితే టార్గెట్ చేయట్లేదు. కానీ ఒకవేళ నిజంగా కనుక అలాంటి సిచ్యువేషన్ ఉంటే ఇంకా ఘోరమైన పరిస్థితిలో పాకిస్తాన్ నుండి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ప్రస్తుతం అయితే ATMs అన్ని కూడా ఖాళీ అయిపోయాయి అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రస్తుతం పెట్రోల్ బంకుల్ని కూడా మూసివేస్తూ ఉన్నారు. ఈ పెట్రోల్ అంతా కూడా ఆర్మీ వాడే ట్యాంక్స్కి యూజ్ చేయడానికంటూ ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటూ ఉంటుంది ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఆర్మీ. సో ఈ నేపథ్యంలోనే 2 రోజుల పాటు అంటే ఇవాళ ఉదయం 6 గంటల నుంచి రాబోయే 48 గంటల వరకు పెట్రోల్ బంక్లను అన్నిటినీ కూడా మూసివేయాలని చెప్పి అక్కడ డెసిషన్ తీసుకున్నారు. పాక్లో ఇప్పుడు చమురు సంక్షోభం తారాస్థాయికి చేరుకుందనే చెప్పాలి. పెట్రోల్ పంపులను మూసివేస్తున్నట్టు ఆ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇవాళ నుంచి ఉదయం 6 గంటల నుంచి రాబోయే 2 రోజుల పాటు ఇవి అమల్లో ఉంటాయి.